కూడా ప్రత్యేకంగా పాత్రికేయులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ మీడియా ముందుకు సమావేశానికి రావడానికి బలమైన కారణం, ఈ దేశంలో దళితుల పట్ల భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్న తీరును బట్టి కొన్ని ఉదాహరణలు ప్రజల దృష్టికి తీసుకురావాలని ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి ఒక గొప్ప, ఈ దేశంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి దళితులకు, అట్లాగే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి దళితులకు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ మనువాద వ్యవస్థ, వాళ్ళ డిఎన్ఏలోనే మనువాదం ఉంది. ఆ మనువాదంతో మొన్న ఆగస్ట్ 8న ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, వారు ఉత్తరాఖండ్ ఎలక్షన్ దృష్ట్యా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రామ్లీలా మైదానంలో వారు ఎలక్షన్ దృష్ట్యా ప్రసంగం చేసి, వారి ప్రసంగం ముగించుకొని వారు తిరిగి ఢిల్లీకి రావడం జరిగింది. వచ్చిన కొన్ని రోజులకే శ్రీరామ సేన అని ఈ మనువాద వ్యవస్థ ఏదైతుందో, భారతీయ జనతా పార్టీ డిఎన్ఏలో కలిగినటువంటి ఈ మనువాదం పోయి హవనం పేరుతో ఆ వేదికను గంగాజలంతో శుద్ధి చేయడం జరిగింది. ఆయన ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘ 55 సంవత్సరాల రాజకీయ అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తిని 130-140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి దళపతిగా, అధినాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని కులాంకారంతో, అంటరానితనాన్ని ఈరోజు కూడా స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ల తర్వాత కూడా ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన నాయకుడైనటువంటి శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని అవమానపరచడం జరిగింది. వారు దళితుడు అని ప్రూవ్ చేయడం జరిగింది. వారిపై అంటరానితనం ప్రూవ్ చేయడం జరిగింది. ఎవర్రా ఇదంతా చేసిందంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మనువాద శక్తులు. ఇది ఒక్క ఉదాహరణ కాదు. 2014 నుండి ఇప్పటి వరకు మొదలు పెడితే పలు ఉదాంతాలు. ఇకటి ఈ దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం, ఈ దేశంలో ప్రతి మనిషికి నమ్మకం ఉన్నటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు. అలాంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన బిఆర్ గవాయ్ గారి పైన కూడా చెప్పుతో రాకేష్ కిషోర్ అన్న వ్యక్తి బూటు విసరడం జరిగింది. ఇది ఎంత దురదృష్టకరం, దేశ ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఎంత బాధాకరం. ఎంతో కష్టపడి, రాత్రింబగలు అహర్నిశలు కష్టపడి చదువుకొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎదిగినటువంటి ఒక దళిత జాతి ముద్దుబిడ్డను బూటుతో అవలంబపరిచినా వాడిపైన కేసులున్నాయి, వాడిని ఓడు పట్టించుకోడు. అదే వేరే వాళ్ళు ఎవరైనా ఇతరులు చేసినట్టయితే, అదే ప్లేస్లో ఈ సూర్యకాంత్ లాంటి చీఫ్ జస్టిస్ ఉన్నట్టయితే ఈ పరిస్థితిలో ఉండేదా అని ప్రశ్నిస్తున్నాం. ఎంత దయనీయం. ఈ మనువాద శక్తులకు అద్దు లేకుండా పోయింది. ఈ దేశం అత్యున్నతమైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి కులాంకారంతో, అంటరానితనంతో, అంటచిబిలిటీతో తనను అవమానపరుస్తారు. ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష రాజ్యసభ నాయకుడికి ఉన్నటువంటి సుదీర్ఘ 55 ఏళ్ల అనుభవం గల ఉన్నటువంటి శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని అవమానపరుస్తారు. కులాంకారం, మనువాద శక్తులు, విచ్చలవిడితనం, అడిగేవాడు లేడు. అట్లాగే హర్యానా రాష్ట్రంలో అక్టోబర్ 7, 2025 ఈ ఏదైతే బిఆర్ గవాయ్ గారి మీదనేమో అక్టోబర్ 6, 2025లో ఆయన మీద అవమానం, బూటుదాడి జరిగితే, అదే మరుసటి రోజున అక్టోబర్ 7, 2025న పురణ్ కుమార్ అని ఏడీజీపీ, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పైన
ఈ కులాంకారంతో చేసినటువంటి మనువాద శక్తుల వల్ల ఆయన మనోవేదానికి గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఒక డీజీపీ లెవెల్ ఆఫీసర్ అధికారే కుల వివక్షలతో సమాజంలో అవమానంతో ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఈ దేశంలో ఎంత కుల వివక్షణ కొనసాగుతుంది? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దళితులపై ఏ విధంగా ఇట్లా వివక్ష కొనసాగుతుంది? ఎంత దయనీయం! ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయాలి. ఈ దేశ యువత కానీ, దళితులే కానీ, బహుజనులే కానీ, గిరిజనులే కానీ, వెనుకబడ్డ తర నిమ్మ జాతులందరూ కూడా ఆలోచన చేయాలి. ఏం జరుగుతుంది ఈ దేశంలో? ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కులంతో వివక్ష, ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవై గారికి కుల వివక్ష, ఒక డీజీపీ లెవెల్ పోలీస్ ఆఫీసర్కి కుల వివక్ష. చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. పక్కనే ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకుడు, ఆయన పేరు టీకారాం జూలీ, సిఎల్పి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సీతారాం జూలీ. ఆయన శివరామ పండగ రోజు, ఏం పండగ ఇది? శ్రీరామనవమి రోజు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందంటే ఆయన గుడిలోకి వెళ్ళడం జరిగింది. గుడిలోకి వెళ్ళి తాను ఇంటికి వెళ్ళగానే బీజేపీ ఎమ్మెల్యే, ఆయన పేరు జ్ఞాన్ దేవ్ హౌజా, బీజేపీ ఎమ్మెల్యే మనువాద శక్తులు జ్ఞాన్ దేవ్ హౌజా అనే వ్యక్తి ఆ గుడిని వెళ్ళి గంగాజలంతో శుద్ధి చేయడం జరిగింది. ఎంత దయనీయము! మేము మనుషులం కాదారా? మాకు జీమునెత్తులు లేదారా? అరే, ఒక సుప్రీంకోర్టు జస్టిస్ అవమానపరుస్తారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అవమానపరుస్తారు, ఒక డీజీపీ లెవెల్ అధికారిని అవమానపరుస్తారు. ఆయన పేరులో కూడా రాముడు ఉన్నాడు కదరా, టీకారాం జూలీ, రాముడు. ఒక రాముడి పేరు పెట్టుకుని ఒక దళితుడు గుడిలోకి పోతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాజస్థాన్లో అతని పోతే అక్కడ గంగాజలంతో శుద్ధికి చేస్తారు. ఎక్కడ పోతుంది సమాజం? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాడి ఏదైతే స్వాతంత్రం రాకముందు మనువాద వ్యవస్థ నడుస్తున్నటువంటి దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రోడ్డు మీద తలగబెట్టి భారత రాజ్యాంగాన్ని ఇచ్చి అందరూ సమానులే, అందరికీ సర్వ హక్కులు కలిగించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే మన రాష్ట్రంలో రోహిత్ వేముల అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ దేశానికి కాబోయే గొప్ప సైంటిస్ట్, ఈ దేశానికి కాబోయే గొప్ప యువ నాయకుడు. అతన్ని కూడా కుల వివక్షతో 2016 జనవరి 17న ఆయన కూడా చావడం జరిగింది. ఎవర్రా దీనికంత కారకులు? మీరు కాదా? మనువాద శక్తులు కాదా? ఈ దేశంలో సంపన్న జాతులం మేము, మూలవాసులం మేము. మాకే అవమానం జరుగుతుంది. మా ప్రాణాలు అందులో చిన్నవాళ్ళు కాదు. ఈ దేశంలో నిర్మాణానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ప్రధాన శక్తిలో స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకే ఈ రకంగా అవమానంతో ఆత్మహత్యలు, అవమానంతో దాడులు, కుల వివక్ష, అంటరానితనం ఇంకా కూడా కొనసాగుతుందంటే ప్రధానంగా కారణం మనువాద శక్తులు, భారతీయ జనతా పార్టీ యొక్క డిఎన్ఏ. అట్లాగే 2001 వాజ్పేయి ప్రభుత్వంలో మా దళిత జాతి ముద్దుబిడ్డ, మా దళిత జాతి ఆనిముత్యం బంగారు లక్ష్మణ్ గారిని కూడా కేవలం ₹1,00,000 వారిపైన తేల్కా అనే ఒక టీవీ ఛానల్తో పట్టించి ఒక స్కామ్లో ఇరికిచ్చి ఆయన చావుకు కారణమైంది కూడా ఈ భారతీయ జనతా పార్టీ మనువాద శక్తులే. ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను చెప్పుకున్నా కూడా ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానంలో కానీ, అత్యున్నతమైన రాజకీయ హోదాలో కానీ, అత్యున్నతమైన చట్టబద్ధమైన స్థానంలో ఉన్న వ్యక్తులకే ఈ రకంగా ఉంటే ఈ దేశంలో సామాన్యుని పరిస్థితి ఏంటి? ఈ దేశంలో నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంది? ఎవరు మాట్లాడాలి? మేధావులు నోరు తెరవాలి. మేధావుల మౌనం ఈ దేశానికి నష్టం. ఆలోచన చెయ్యండి. 2014 మొదలు పెడితే ఇప్పటి వరకు దేశ పరిస్థితి ఏ రకంగా పోతుంది? నిమ్మ జాతుల పరిస్థితి ఏ రకంగా పోతుంది? మనువాద శక్తులు రోజు రోజు పెంచిపోస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ
ఎందుకు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోరని ఈ సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా, ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఖబర్దార్ చెప్తున్నా నరేంద్ర మోడీ, అమిత్ షా. ఎన్నిసార్లు మా మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, మేము పడుతున్నాం కదా అని మీరు ఈ రకంగా చేసుకుంటా పోతే ఎదురు తిరిగే సమయం ఆసన్నమైంది. ప్రజల్లో అసహనం మొదలైంది.